హల్లెలూయా! హల్లెలూయా! మరి ఈ యొక్క సమయమందు మరి మనం వాక్య ధ్యానంలోకెళ్దాము. మన మధ్యలో ఉన్న మరి సిస్టర్ రమా కిరణ్ గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నిద్దాం. సిస్టర్ ఓవర్ టు యూ. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇట్టి అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి, సజీవ్ వాహిని మరి ఆ యొక్క మినిస్ట్రీని నడిపిస్తున్నటువంటి బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనతో మాట్లాడే బలమైన మాటలను బట్టి మనము బలపరచబడదాం. మరి ప్రార్థన చేద్దాం. సృష్టికర్త దేవాది దేవుడు తానే మనందరి హృదయాలను సంధించులాగున, వాక్యము ద్వారా విత్తబడులాగున, దేవుని మాట మన జీవితాలలో నెరవేరులాగున దేవుడు మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో అయా మేము కూడుకుని మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి వాక్య భాగంలోనికి వెళుతూ ఉండగా అయా మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో నాయనా, ఎవరు ఏ ఆలోచనతో నిలువబడి ఉన్నారో, ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, అయా ఎవరి ఆత్మీయ జీవితాలను మీరు సంధించాలనుకుంటున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీరు మాట్లాడండి ప్రభువా. అయా మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. అయా మీరు మాట్లాడితే మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయా మీరు మాట్లాడితే మా బ్రతుకులు సమాధానకరంగా కొనసాగుతాయి ప్రభువా. తండ్రి, మీరే ప్రతి హృదయంతో మాట్లాడండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇది ఒట్టి పాత్ర, దీనిలో మీ పరిశుద్ధాత్మ అగ్నిని నింపి నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకుని ప్రతి హృదయంతో మీరే మాట్లాడి అయా ప్రతి హృదయాన్ని బలపరిచి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తునామం సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ రోజున అంశం ఏమిటి అంటే, ఈనాటి నీ విశ్వాసం రేపటి నీ సాక్ష్యంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనము క్రీస్తులోకి వచ్చి నూతన సృష్టి చేయబడిన తర్వాత మనకి ఇవ్వబడిన అత్యున్నతమైన పేరేంటంటే విశ్వాసులు కదా. మనం విశ్వాసులముగా పిలువబడుతూ ఉన్నాం. మరి ఈనాటి విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితాలలో నిజమైన విశ్వాసం ఉందా? మనం విశ్వాసంలో నిలువబడి సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? కొన్ని విషయాలను వాక్యపు వెలుగులో ధ్యానం చేద్దాం. మరి ఈ యొక్క విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అనే లేఖనాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు గనక ధ్యానం చేస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏమిటి అంటే, ఈ రోజు దేవుని యందు నువ్వు కనపరిచే విశ్వాసము ఏదైతే ఉందో అదే రేపటి సాక్ష్యం కదా. అవునండి. మనం ఎప్పుడు విశ్వాసం ఉంచుతామంటే, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపాన్ని మనము నిజంగా నమ్మినప్పుడు, మన కంటి ముందు కనిపిస్తున్న పరిస్థితులను కాక సర్వ సృష్టికర్తను ఆధారం చేసుకొని మన అడుగులను స్థిరపరుచుకుంటూ ప్రతి శ్రమ, ప్రతి వేదన, ప్రతి దుఃఖము, ప్రతి వ్యతిరేకతలో క్రీస్తును మాత్రమే ఆధారం చేసుకొని ఎవరు విశ్వాసం ఉంచుతారో ఆ ఆ విశ్వాసము రేపటి సాక్ష్యంగా మలచబడుతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఒక అద్భుతమైన మాట ప్రస్తావించారు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ క్రీస్తు ప్రభువారు అత్యద్భుతమైన సాక్ష్యాన్ని ప్రకటించారు. అదేంటంటే, నేను లోకమును జయించాను. ఇది క్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యం. అంటే యేసు క్రీస్తు ప్రభువారు
లోకములో శ్రమ కలిగినప్పుడు తండ్రి అయిన దేవుని యొద్ద విశ్వాసంగా నిలబడ్డారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ శ్రమలో విశ్వాసాన్ని ఆయన కనపరిచి ఆయన జై జీవితాన్ని మనకు అనుగ్రహించారు. ఈరోజు మన మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన లోకాన్ని జయించి శ్రమలో మనకు జై జీవితం ఉన్నదని ప్రకటించిన అద్భుతమైన మరి దైవ మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులకి ఏం కావాలయ్యా అంటే సాక్ష్యాలు కావాలండి. ఏమి కావాలయ్యా అంటే ఆశీర్వాదాలు కావాలండి. అయితే ఆశీర్వాదము సాక్ష్యము కావాలి అని అనుకుంటున్నారు కానీ వాటిని దాటి శ్రమల్లో మరి ఆ విశ్వాసాన్ని కనపరిచి ఆ సాక్ష్యాన్ని ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చాలా మంది క్రైస్తవ్యులు మర్చిపోతున్నారు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు విశ్వాసం నిలపగలుగుతావు అంటే శ్రమలోనే. అవునండి, మన పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు, మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం ఉంచవలసిన అవసరత లేనే లేదు. అవును కదా. మనం ఎప్పుడయ్యా విశ్వాసం ఉంచాలంటే నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నువ్వు అనుకున్నవి జరగనప్పుడు, మన కంటి ముందు పరిస్థితులు అన్ని కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ దేవుని ఆధారం చేసుకొని నువ్వు విశ్వాసాన్ని కనపరచడమే గొప్పతనం అండి. అన్ని బాగున్నప్పుడు ఇదిగో నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం గొప్పతనం కాదు. కానీ నీ పరిస్థితులు అన్ని అన్ని నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు విశ్వాసాన్ని నిలిపి నీ దేవుని ఆధారం చేసుకొని నమ్మి నీ దేవుని స్తుతించడమే గొప్ప ధన్యత అని నేను చెప్పగలను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, ఈనాటి నీ విశ్వాసం రేపటి సాక్ష్యంగా మలచబడుతుంది. అయితే మనం ఎప్పుడు విశ్వాసం ఉంచాలి అంటే శ్రమల్లో విశ్వాసం ఉంచాలండి. అవును కదా. యోబు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, యోబు మొదటి అధ్యాయం 21-22 వచనాల్లో చూస్తే యోబు ఒక అద్భుతమైన మాట ప్రస్తావిస్తాడు. దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొని పోయెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. శ్రమలో సమస్యల్లో దేవుని స్తుతించాడు. తరువాత యోబు రెండింతలు దీవెన పొందుకొని ఈ రోజు సర్వ మానవాళి బైబిల్ గ్రంథంలో యోబు సాక్ష్యాన్ని వింటుంది, దాన్ని ఆధారం చేసుకొని అడుగులు వేస్తుంది. ఎలా వచ్చింది ఈ సాక్ష్యం అంటే యోబు తన శ్రమలో ఉంచిన విశ్వాసము ద్వారా అది దీవెనగా మార్చబడి తన జీవితంలో ఆశీర్వాదంగా వచ్చి ఆ ఆశీర్వాదం అనేకులకు సాక్ష్యముగా నిలపబడి ఉన్నది. హల్లెలూయా. శ్రీ సహోదరి సహోదరు, రూతు గ్రంథాన్ని మనం చూస్తే 3వ అధ్యాయము 10వ వచనం. మరి రూతు సమస్యలో తన సత్ప్రవర్తనను అధికం చేసుకుందండి కదా. రూతు అన్యురాలు కానీ ధన్యురాలైంది. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి వంశావళిలో చేర్చబడి ఆమె ధన్యురాలైంది. ఎలాగునా? మరి తన అత్తతో తను పలికిన మాట ఏమిటంటే నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దేవుడేంటో తెలియనప్పుడు నీ దేవుడే నా దేవుడు అని దేవుని యందు విశ్వాసం ఉంచి అన్ని వ్యతిరేకమైన పరిస్థితుల్లో శ్రమలో తన విశ్వాసాన్ని కూడగట్టుకొని నిలబడింది కదా. అందుకే దేవుడు ఈరోజు ఆమెను ధన్యురాలుగా చేసి తన సాక్ష్యాన్ని ఈరోజు సర్వ మానవాళికి ఆధారంగా నిలిపాడు. శ్రీదేవుని బిడ్డ, నీకు శ్రమ వద్దు అని కనుక నువ్వు అనుకుంటే నీకు సాక్ష్యము లేదు. సాక్ష్యము లేని క్రైస్తవ్య జీవితం క్రీస్తులో జయ జీవితాన్ని సాధించలేదు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి కదా. క్రైస్తవుడు అంటే ఏం కలిగి ఉండాలండి అంటే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం లేదా నీ జీవితంలో అంటే నువ్వు శ్రమలను సహించడం లేదు, అంటే నువ్వు శ్రమలను సంతోషంగా తీసుకోవడం లేదు, శ్రమలో దేవుని స్తుతించలేకపోతున్నావు, శ్రమలో నీ సత్ప్రవర్తనను అధికము చేసుకోలేకపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, రూతు శ్రమలో తన సత్ప్రవర్తనను ఏం చేసిందో తెలుసా? అధికము చేసింది. మునుపటి ప్రవర్తన కంటే ఆమె సత్ప్రవర్తనను అధికము చేసుకొని తన సాక్ష్యాన్ని ఈరోజు మన ముందు పెట్టేది. ప్రియ దేవుని బిడ్డ,
నీ జీవితంలో నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు క్రీస్తు యొద్దకు రావాలంటే నీ జీవితంలో నువ్వు శ్రమలను సహించి వహించి ఆ శ్రమలో విశ్వాసం ఉంచి ఆ శ్రమ వెనకాల ఉన్న దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మేలును నీ జీవితంలో ఆశీర్వాదంగా పొందుకొని ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకొని ఆ సాక్ష్యాన్ని నువ్వు అనేకులకు ప్రకటించబద్దురాలవి బద్ధుడవి అయ్యున్నావు. హల్లెలూయా. దేవుని బిడ్డ, సాక్ష్యము ఈజీగా రాదండి, సులభంగా రాదు. ప్రియ సహోదరి సహోదరుడ, లేఖన భాగాల్లో ఈరోజు భక్తులను మనం చదువుకుంటూ ఉన్నామంటే వారి యొక్క జీవిత చరిత్రలో వారు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, వారు ఉంచిన ఆ శ్రమల్లో విశ్వాసాన్ని బట్టి వారు పొందుకున్న సాక్ష్యాలను ఈరోజు మన జీవితాలలో మనం ముందుగా పెట్టుకొని అడుగులు వేయడానికే దేవుడు మన కొరకు వాటిని మరి రాయించి ఉన్నారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాను మరి దేవుడు రాయించారు. ఎందుకయ్యా అంటే మనకు మాదిరి, మనకు మాదిరి. ఈనాటి క్రైస్తవ్యానికి శ్రమలొద్దు కానీ దీవెన కావాలి. ఈనాటి క్రైస్తవ్యానికి ఇన్స్టెంట్ ఆశీర్వాదాలు కావాలి కానీ శ్రమలో దేవుని యందు విశ్వాసాన్ని నిలిపి నిరీక్షణతో ఎదురు చూస్తే ఆ యొక్క భక్తి జీవితాలు వద్దండి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవ్యం నడుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఆదికాండము 12వ అధ్యాయము 1-4 వచనాలు. అబ్రహాము శ్రమలో దేవుని మాట విన్నాడు. నేను వాక్యాన్ని చదవడానికి సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ మాత్రమే చెబుతున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారు, అబ్రహాం తన కుమారుడు, ఏకైక కుమారుని ఇదిగో బలిగా అర్పించు అని అన్నప్పుడు మారు మాట్లాడకుండా తన యొక్క కుమారుని వెంట పెట్టుకొని వెళ్ళి వధించడానికి సిద్ధపడ్డాడు. శ్రమలో ఏం చేశాడండి అబ్రహాం అంటే దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా విన్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు క్రైస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన నీ జీవితంలో దేవుని మాట ఎంతవరకు వింటుంది? శ్రమల్లో వింటున్నావా లేదంటే మంచి పరిస్థితుల్లో వింటూ ఉన్నావా అనేది ప్రశ్న. అవునండి, మన పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు దేవుని మాట ఎవరైనా వినేస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు నిన్ను పిండుతూ ఉన్నప్పుడు, విరగ్గొడుతూ ఉన్నప్పుడు, ఆయన నిన్ను మలుస్తూ ఉన్నప్పుడు, ఆయన నీకు వ్యతిరేక పరిస్థితులను నీ జీవితంలో సృష్టించినప్పుడు అబ్రహాములాగా దేవుడు నీ జీవితంలో ఏ మాట ప్రస్తావిస్తూ ఉన్నాడో దానిని పట్టుకొని, ఆ మాటను పట్టుకొని నీ జీవితంలో దాన్ని పెట్టుకొని దాన్ని క్రియలను చూపించగలగడమే నిజమైన విశ్వాసం. హల్లెలూయా. అదే నీకు రేపటి సాక్ష్యం. అదే రేపటి సాక్ష్యం. రేపొద్దున నువ్వు ఆ సాక్ష్యాన్ని ఎలా పలుకుతావో తెలుసా? సంతోషంగా పలుకుతావు, ప్రకటిస్తావు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ నీకు కష్టంగా అనిపించవచ్చు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ యాతనతో ఉండవచ్చు. ఈ రోజు అది నీకు కన్నీటిని మిగల్చవచ్చు. ఈ రోజు నీకు అది దుఃఖాన్ని ఇవ్వవచ్చు. అది ఈ రోజు నీకు ఒంటరితనాన్ని కలిగించవచ్చు. కానీ ఒకానొక దినాన్న ఆ శ్రమలో నువ్వు చూపించిన విశ్వాసాన్ని బట్టి నీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తే నువ్వు ముందు కాలంలో ఒక అద్భుతమైన సంతోషమైన సాక్ష్యాన్ని పలికే వ్యక్తిగా దేవుడు నిన్ను నియమిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, శ్రమ కొంతకాలమేనని లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదా. రాత్రంతా ఏడుపొచ్చినా ఉదయమునే నవ్వొచ్చునట. హృదయం బిడ్డ, కృంగిపోయావా, నలిగిపోయావా, పతనమైపోయాను అనుకుంటున్నావా? పరిస్థితులు అనుకూలంగా లేవా? నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదా? వేదనల్లో ఒకవేళ నడుస్తూ ఉన్నావా? ఒంటరితనంలో నిలబడి ఉన్నావా? అయితే దేవుడు నిన్ను సాక్షార్థమై నిలువు పెట్టి నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అనేకులను ఓదార్చాలనుకుంటున్నాడు, అనేకులను ఆదరించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటూ ఉన్నాడు కదా, దేవుడు మమ్మల్ని ఎలాగున ఆదరిస్తున్నాడో దానిని బట్టి మేము ఇతరులకు ఆదరణగా మారి ఉన్నామని. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు నీ సాక్ష్యము నీ కోసమే కాదు, అనేకులు ఆదరించబడ్డానికి. అయితే నువ్వు విశ్వాసాన్ని కూడగట్టుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇక్కడ మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి అండి సాక్ష్యం వచ్చింది అంటే
విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. శ్రీదేవుని బట్టి ఈరోజు నువ్వు రుజువు కలిగిన వ్యక్తిగా విశ్వాసాన్ని కనపరచ, నువ్వు దేన్ని నమ్ముతున్నావో అది డెఫినెట్ గా నీ జీవితంలోకి వస్తుందని నువ్వు 100% నమ్మకాన్ని పెట్టి నమ్మాలి. ఎందుకో తెలుసా? నీ దేవుడు నమ్మదగిన మంచి సహాయకుడండి. ఆయన భూమి ఆకాశాన్ని ఒక్క మాటతో సృజించాడు కదా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఏది కూడా పొల్లి కూడా తప్పిపోదని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. ఎందుకయ్యా నమ్మాలి అంటే, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ మాట నమ్మి తీరాలి. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అండి. హల్లెలూయా. చాలా మంది విశ్వాసం ఉంచలేరు, కానీ గొప్ప గొప్ప కార్యాలను చూడాలనుకుంటారు. చాలా మంది విశ్వాసంలో బలహీనులుగా ఉంటారు, అల్ప విశ్వాసులుగా ఉంటారు. ఇంకా కొన్ని కష్టాలు మీద పడగానే నా బ్రతుకు అయిపోయింది, ఇక దేవుడు నా జీవితంలో ఏది చేయడు, ఇదేం దేవుడో అని అనుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, వాస్తవమైన విషయాన్ని లేఖనాల్లో చూస్తే నీ విశ్వాసాన్ని బట్టి నీకు దేవుడు కార్యము చేస్తానని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ విశ్వాసపు మోతాదు ఎంత ఎంత నువ్వు దేవుని ఎంత నమ్మావు? 50% నమ్మావా? అయితే నీ ఆశీర్వాదం 50%. నీవు దేవుని 20% నమ్మావా? అయితే నీ ఆశీర్వాదం 20%. నువ్వు 100% నీ దేవుడు నీ పట్ల ఈ కార్యాన్ని చేస్తాడు అని నమ్మావా? నీ ఆశీర్వాదం 100% పరిపూర్ణమై నీ జీవితంలోకి ఆశీర్వాదంగా వచ్చి తీరుతుంది. ఇది దేవుని మాట. హల్లెలూయా. నీ విశ్వాస పరిమాణం ఎంత అనే దాన్ని బట్టి నీ జీవితంలోకి వచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంటుందని మరచిపోవద్దు. అల్ప విశ్వాసమా? అయితే నీ జీవితంలో నువ్వెప్పటికీ ఆశీర్వాదాన్ని చూడలేవు, సాక్షిగా నిలబడలేవు. ఇక్కడ మనము విశ్వాస వీరుల జాబితా చూస్తే వారందరూ విశ్వాసం ఉంచి దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సాక్ష్యం కావాలి. చాలా మంది సంఘాల్లో సాక్ష్యాలు చెబుతూ ఉన్నప్పుడు ఇతరులు సాక్ష్యము పొందలేని వారు అనుకునే మాట ఏంటో తెలుసా? అరే వీళ్ళేంటి నిన్నగాక మొన్న వచ్చారు, భలే సాక్ష్యాలు చెప్తున్నారు, నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా, నా జీవితంలో ఎందుకు సాక్ష్యం రాలేదు? ప్రియ సహోదరి సహోదరుడా, సాక్ష్యము నువ్వివ్వడానికి దేన్ని తీసుకున్నావు? నువ్వు శ్రమను తీసుకున్నావా? శ్రమను ఆయుధంగా ధరించావా? దేవుని మాటను పరిపూర్ణంగా నమ్మావా? నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచావా? నీ పరిమాణము ఎంత అనే దాని మీద నీ దృష్టి నిలపాలి. గాని ఇదిగో వారు సాక్ష్యం చెబుతున్నారు, వీరు సాక్ష్యం చెబుతున్నారు అనేది కాదండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా సాక్షిగా నిలబెట్టడానికి సమర్థుడే. అయితే నీ క్రియ ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నువ్వు ఎంతవరకు దేవుణ్ణి నమ్ముతున్నావు? ఉన్నవి మరి విశ్వాసం అనున్నవి అనేది అదృశ్యమై ఉన్నవని, అవి మరి నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం అని నువ్వెంత మట్టుకు నమ్ముతున్నావు? అబ్రహాం నమ్మాడండి. తన కుమారుని, ఏకైక కుమారుని దేవుని కోసం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? దేవుడే ఇచ్చాడు కదా. దేవుడు అడిగితే నేను ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడేమో అబ్రహాం. చక్కగా తన కుమారుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఈ సహోదరి సహోదరుడు పరిపూర్ణమైన విశ్వాసాన్ని చూపించాడు. ఎక్కడండి చూపించాడు అబ్రహాము? చాలా గడ్డు పరిస్థితుల్లో విశ్వాసం ఉంచాడండి. మనం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం వేరు, పరిస్థితుల్లో నిలబడి విశ్వాసం ఉంచడం వేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆవగింజంత విశ్వాసం ఉంచాలి అనే మాట ప్రస్తావించారు కదా. మన విశ్వాసం ఎంత బలమైనదైనా పరిస్థితిలో నిలబడినప్పుడు తప్పకుండా బలహీనం అవుతుంది. పేతురు నీటి మీద నడవడానికి సిద్ధపడ్డాడు, గాని ఎప్పుడైతే ఆ సముద్రపు ఘోషను, సముద్రపు పొంగును చూశాడో తన విశ్వాసాన్ని చేజార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన ముందు నిలవబడి ఉన్నా కూడా తన విశ్వాసాన్ని నిలుపుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? నడవడానికంటే ముందు అయ్యా నేను నడుస్తానయ్యా అవకాశం ఇవ్వన్న పేతురు ఎప్పుడైతే నీటి మీద అడుగు పెట్టాడో దేవుడు తన ముందు నిలువబడి ఉన్నా కూడా పరిస్థితిలో
విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసిగా నిలబడ్డాడు. హల్లెలూయా. నేను అంటాను, సమస్యలో ఉన్నప్పుడు విశ్వాసం ఉంచడం వేరు, సమస్య లేనప్పుడు విశ్వాసం ఉందని చెప్పడం వేరు. కాబట్టి ఈ రోజు నీ విశ్వాసం ఎంత కూడగట్టుకున్నావో రేపటి నీ సాక్ష్యం అంత బలంగా నిలబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ విశ్వాసం ఎప్పుడైనా ఉంచాలి అంటే శ్రమలో. మరి ఆ శ్రమలో రూతు వలె మన సత్ప్రవర్తన అధికం కావాలి. యోబు వలె మనం ఆ శ్రమలో దేవుని స్తుతించగలగాలి. అబ్రహాము వలె ఆయన మాట వినగలగాలి. ప్రియ దేవుని బిడ్డ, వీటన్నిటిని కూడగట్టుకొని సర్వ సృష్టికర్తను ఆధారం చేసుకొని నువ్వు విశ్వాసం ఉంచి నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును నమ్మి అదృశ్యమైనవి ఉన్నవి అని గనక నువ్వు గనక నమ్మితే తప్పకుండా నువ్వు నమ్మింది నీ జీవితంలోకి తీసుకురావడానికి నీ దేవుడు సమర్థుడు. మరలా చెప్తున్నాను, మన దేవుడు సమర్థుడు, అధికారం కలిగిన దేవుడు. కానీ కొన్ని ఎందుకు మన జీవితాల్లోకి ఇంకా రాలేదంటే అది మన నమ్మకంలో లోపం, అది మన విశ్వాసంలో లోపం, అది మన శ్రమల్లో మనము నిలబడలేని తత్వమే కారణం. గాని ఆయన ఎంత మాత్రము కారణము కాదు. ఎందుకంటే ఆయన మాట అవునంటే అవును అన్నట్లుగా ఉంటుంది. ఆయన న్యాయము కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏది కూడా వ్యర్థంగా చెప్పలేదు. ఆయన చెప్పాడంటే అది వాస్తవం. ఆయన చెప్పినా ఎందుకు మన జీవితాల్లో కొన్ని జరగడం లేదంటే మనలో లోపం, మన విశ్వాసంలో లోపం, మన భక్తిలో లోపం, మన నీతి యథార్థత పరిశుద్ధతల్లో లోపం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ రోజుల్లో యథార్థమైన భక్తి నిజంగా కనిపించడం లేదు. కానీ ప్రతి తరములో కూడా తన కొరకు నీతిగా బ్రతికే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యథార్థంగా నడిచే వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి తరములోను నీతిమంతులు ఆయన కొరకు పని చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. అయితే ఈరోజు మరి వారిలో మనం ఎందుకు ఉండకూడదండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న నీతిమంతుల్లో నువ్వు నేను ఎందుకు ఉండకూడదు కదా? ఉందామా ప్రియమైనటువంటి వారు? మనము విశ్వాసంతో ఈరోజు మన శ్రమలో విశ్వాసాన్ని కూడగట్టుకొని రేపటికి అనేకులకు సాక్ష్యార్థమై నిలబడతాం. మన ద్వారా క్రీస్తు సువాసన వెదజల్లబడవలసి ఉందండి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? మన వరకు రక్షించబడి హల్లెలూయా స్తుతి స్తోత్రం అనడానికి కాదండి. ఈ రోజు నువ్వు రక్షించబడ్డావంటే నీ రక్షణ అనేకులకు ఆయన ఆదరణగా మార్చాలనుకుంటున్నాడు. నీ నుండి క్రీస్తు సువాసన వెదజల్లబడి అనేకులు క్రీస్తు యొద్దకు ఆకర్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి భక్తి చేస్తూ మన విశ్వాసాన్ని కూడగట్టుకొని మనము సాక్ష్యార్థమై నిలబడి మనము సాక్ష్యాన్ని పొందుకొని మన సాక్ష్యాన్ని అనేకులకు ప్రకటించి క్రీస్తు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి మాటలను దీవించునుగా. చివరి ప్రార్థన సహోదరి మీరే చేయండి సిస్టర్. ఓకే బ్రదర్, చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయా ఇట్టి అద్భుతమైన సమయంలో కూడుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాయన, ఆరాధన ద్వారా నాయన మీరు మహిమ పొందుకున్నారు. అలాగే అయా మీ మాటలతో మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మా జీవితాలలో మా విశ్వాస యాత్రలో ప్రభా పెద్దలు ఎలాగున సాక్ష్యం పొందారో అలాగున మేము కూడా అనేకులకు సాక్షార్థమై నిలబడాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభా. అయా జ్ఞాపకం చేసుకోండి. అయా మా జీవితాలను, అయా మా ప్రతి పరిస్థితులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వాక్యం ద్వారా బలపడి వారి జీవితాలలో అయా విశ్వాస యాత్రలో పరిపూర్ణంగా మీ అందు విశ్వాసం ఉంచి అయా వారు అనేకులకు సాక్షులుగా నిలబడడానికి కృప చూపించండి. అయా తండ్రి, ఇదిగో నాయన ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన సహోదరుడు నాయన తండ్రి, వారి పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. అనేకులకు ప్రభా వారు ఎంతో స్పష్టమైన వాక్యాలను అందిస్తూ అయా నాయన మీ పనిలో నాయన తండ్రి ఎంతో యథార్థంగా ముందుకు వెళుతూ ఉండగా వారి పరిచర్యలను ఆశీర్వదించమని, అయ్యా ఇక్కడ విత్తబడిన వాక్యము మంచి నేలలో ప్రతి హృదయంలో విత్తబడి నాయన సాతాను దొంగిలించకుండా వారి జీవితాల్లో ఫలింపై ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ దీవెనకు ఆశీర్వాదానికి వారసులగుటకు కృప చూపించండి.
అయా తండ్రి, సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటున్నా. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, వేదనల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కట్టబడని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, ప్రతి పరిస్థితికి ప్రభా చాలిన దేవుడవు నాయన. మా సమస్యలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించండి. మా సహాయకారి, మా పరిహారి మీరే ప్రభా. మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, మీ పాదాల చెంత మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, అయా నాయన, ఈ జూమ్ మీటింగ్ యొక్క ఫలము మా జీవితాలలో మేము పొంది ఉన్నామని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని యొక్క సేవకులు, దైవజనులు సహోదరి రమా కిరణ్ గారు తమ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలో, ఎలాంటి విశ్వాసాన్ని జత చేయాలో మనం ఈ యొక్క వాక్య భాగంలో నేర్చుకున్నాం. అద్భుతమైన దేవుని ప్రణాళికలో మరి క్రీస్తు పనివారముగా, జత పనివారముగా మనందరం కలిసి చేస్తున్న పరిచర్య దేవుడు బహుగా దీవించి ఆస్వాదించును గాక. సోదరి గారు, ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నామండి సజీవాహిని బృందం నుంచి. వందనాలండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా మరి సిస్టర్ గారి యొక్క ఫోన్ నంబర్ కూడా పోస్టర్ లో ఉంది. ఎవరైనా సిస్టర్ తో మీరు మాట్లాడవచ్చు. ప్రత్యేకంగా మీరు ప్రార్థన అవసరమైనట్లయితే, ప్రత్యేకంగా సహోదరులు, స్త్రీలు మరి మంచి దైవజనురాలు, మరి దేవుని కొరకు యథార్థంగా సేవ చేస్తున్నారు. ద మిరర్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మరి సిస్టర్ గారు చేస్తున్నటువంటి సేవ నిమిత్తము మరి మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. మరి సిస్టర్ యొక్క నంబర్ ఉంది కాబట్టి మీరు ఫోన్ చేయండి. ఏదైనా మరి ప్రార్థన అవసరమైనట్లయితే సిస్టర్ గారికి మీరు ఫోన్ చేయవలసిందిగా మరి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రీతిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి వందనాలు. రేపటి దినం మనం ఈ రీతిగా మనం కలుసుకుందాం. మరొక దైవజనులు మన మధ్యలో మరి సీనియర్ మోస్ట్ గాడ్ సర్వెంట్ రేపు వస్తున్నారు కాబట్టి మరలా మనం ఈ రీతిగా కలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతవరకు దేవుని యొక్క కృప మీ అందరితో తోడై ఉండును గాక. ఆమేన్.